ధర్మశాస్త్రాలు అన్నీ కూడా ఇప్పుడు ఏ ధర్మశాస్త్రం చూసినా మరణం అనేది ఉంది. కానీ ఆ మరణాన్ని తిరిగి పునరుద్ధానముగా మార్చబడేది మాత్రం ఒక క్రైస్తవ జీవితంలోని. హల్లెలూయా. ఏ దేవుడు వెళ్ళి సిలువను మోయలేదు, ఏ దేవుడు సమాధిలో నుంచి తిరిగి బయటికి రాలేదు, ఏ దేవుడు కూడా ఈ రోజు వరకు కూడా నేను మీతో ఉన్నానని చెప్పిన వాడు ఎవరు లేరు. హల్లెలూయా. కానీ దేవుడు ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటంటే, మనం చదువుతున్న లేఖన భాగాలలో ఎఫెసీ పత్రికలు ఏముందంటే ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంటుంది. ఎందుకు బలవంతులై ఉండాలి అని అంటే, చాలా మంది శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. ఆ బాధల్లో దేవుడు వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ బాధల్లో వారిని దేవుడు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చాలా చోట్ల వారిని దేవుని మీద సనుక్కున్నారని. ఏమనంటే, మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మమ్మల్ని అంతా కూడా మీరు ఎలాగే చేస్తారని సర్వోన్నతులైన దేవుని మీద సనుక్కున్నారు. దేవుని మీద ఎందుకు సనుక్కున్నారు అని అంటే, దేవుని మహిమ తెలియక. కానీ దేవుని మహిమను తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆదికాండం మీరు ఒకసారి అధ్యాయంలో చూసినట్లయితే దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి, దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి ఇది ఇలాగే పెట్టండి. ఎఫెసీ రాసిన పత్రిక ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యత మాట్లాడుతుంది. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యోనికి మిక్కిలి కోపము తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా నీకు కోపమేలా, నీ ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావే, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, మనకు కావాల్సిన కుటుంబ క్షేమాన్ని ఇందాకే చెప్పాను. నీ బిడ్డల బాధ్యత నీదే, నీ కుటుంబ బాధ్యత నీదే. కారణం ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపము బిడ్డల మీదకి ఖచ్చితంగా వెళ్తుంది. బిడ్డల మీద తినే పాపాన్ని నువ్వేం చేస్తున్నావంటే, భూమి మీద నువ్వు ఉండవు. ఆ 70-80 సంవత్సరాలు లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకు నువ్వు పోతావు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, నా బిడ్డల కొరకు ఒక ఎకరం పొలం కొన్నానండి, నా బిడ్డలు ఉండడానికి ఒక ఇల్లు కొన్నాను, ఇక నేను ఇలా చనిపోతే బెటరు, నా బిడ్డలు నా ఇంట్లో ఉంటారండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు అదేం చేస్తాడండి అని ఒక జాలి కలిగి పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారంటే, వాడు సంపాదించిన దాంట్లోంచి కొంత భాగం ఇస్తామనుకుంటారు. కానీ అలా ఇవ్వాలి. కానీ అందులో నువ్వు చేసిన పాపం కూడా ఒక భాగమే. భూమి మీద నువ్వు చేసిన పాపం కూడా ఏం చేస్తుందంటే, నీ బిడ్డలకి సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. నువ్వు సచ్చే వరకు మూర్ఖత్వంగా నువ్వు బతికుంటే ఇంకా నువ్వు సంపాదించేది నీ బిడ్డలు ఏమనుభవిస్తారు? అసలు వారసత్వం అనేది దేవుడు ఏం చేస్తున్నాడంటే, దాన్ని ముగింపు చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. చాలా మంది ఈ రోజుల్లో ఒక పిల్ల మాకు చాలండి, ఒక పిల్లోడు మాకు చాలు, కొంతమంది పిల్లలు లేక అనేక రకాల బాధలు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఇందులో నువ్వేం మార్పు చెందావు? నా తాత అలాగే వెళ్ళాడు, నా ముత్తాత ఎలాగే వెళ్ళాడు, నేను అలాగే వెళ్తాను, నా తర్వాత నా పిల్లలు ఎలాగే వెళ్తాడు, అలాగే నువ్వు వెళ్ళు. కానీ నీకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే భూమి మీద ఉన్నాయి. వాటిలో సుఖము, సంతోషం అనేది ఉంటుందండి. అది నువ్వు వెళుతూ నీ వారసత్వానికి ఇచ్చేళ్ళు, నీ బిడ్డలకి ఇచ్చేళ్ళు. అప్పుడు నీ బిడ్డలు ఏం చేస్తాడంటే, నువ్వు ఇచ్చిన ఆస్తిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అనుభవిస్తారు. దానిని ఏమన్నాడంటే, 4 తరాల వరకు నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. పాపాలను ఒప్పుకో, నువ్వు చేసిన అక్రమాలు ఒప్పుకో. ఇక్కడ ఆదాము అవ్వలకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే, సంతానం ఇచ్చాడు. మొదటి వాడు ఏబేలు, రెండో వాడు కయ్యోను. ఏబేలు రెండో వాడండి. ఏబేలు గొర్రెల కాపరి, క్షమించండి, ఏబేలు గొర్రెల కాపరి. దేవుడికి
నువ్వు సొంతం ఎందుకు కడుతున్నావు? చాలా మంది అజ్ఞానంగా మాట్లాడతారు. దేవునికి సొంతం నువ్వు ఎందుకు కడుతున్నావు అంటే, గాలి నీది కాదు, నీరు నీది కాదు, నువ్వు అనుభవిస్తున్న భూమి నీది కాదు. ఇవన్నీ కూడా భూమి తన ఫలము ఫలించాలన్నా, ఆకాశం నుంచి వర్షం సకాలంలో అది కురవాలన్నా, ఇవన్నీ కూడా దేవుడు చేసే పనులు. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక భూమి మీద నీ పంట విస్తరించబడుతుంది. అలాగే కయ్యోను గొర్రెల భూమిని సేధించేవాడు, ఏబేలు గొర్రెల కాపరి. ఏబేలు ఈ కయ్యోనికి తేడా ఏంటంటే, ఇక్కడ చాలా మంది తెలుసుకోలేని ఒక మాట మీకు చెప్తాను. ఇది చాలాసార్లు మీకు చెప్పాను. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరకు నువ్వు తీసుకొచ్చేటువంటి ఏ వస్తువు అయినా సరే సచ్చు పుచ్చు తేకూడదు. రెండోది, మొదటి పంటలోనే పనికొచ్చేవి ఉపయోగించేవి. ఇప్పుడు బియ్యం తేమంటావు, వాటా బియ్యం ఇంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది తెచ్చి దేవునికి పడేస్తారు. అయ్యేం చేస్తాడంటే దేవుడు నువ్వు ఎలా పడేసావో వాటిని అవతల పడేస్తాడు. ఎందుకంటే దాన్ని అంగీకరించడానికి నీకు పనికిరాని వస్తువు దేవుడికి ఎలా పనికొస్తుంది? నీకు పనికిరాని దేవుడికి ఎలా పనికొస్తుంది? నువ్వేం చెప్తున్నావా? నేను పడవచ్చు. ఒకసారి పైకల్లో చూడండి, 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేధించువాడు. నాకు కొంతకాలమైన తరువాత కయ్యోను పొలంలో పంట కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. ఏబేలు కూడా మందర పురుషులు పుట్టిన వాటిని తీసుకొని వచ్చాను. యెహోవా ఏబేలు అర్పణ లక్ష్య పెట్టాను, కయ్యోను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యోను ఏం చేశాడంటే, ప్రియులారా, ఇందులో వాడే కాదండి, చాలా మంది వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా అప్పులు కడతారు, మళ్ళీ సంవత్సరం పండుగలు చూస్తారు, ఆ పంట అంతా అప్పులు కడతారు, మరి ఇలా చేస్తూ ఉంటారు. ప్రియులారా, మీతో నేను ఒక మాట చెప్తాను. దేవుడు అప్పిచ్చు వారిగా చేస్తానన్నాడు కానీ అప్పు తీసుకునే వారిగా చేయను. 112వ కీర్తన 4వ వచనములో ఆయన రాసిన మాటను మనం చదువుతాం. 112వ కీర్తన, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, దయాళుడును అప్పించువారును భాగ్యవంతులు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎవరు భాగ్యవంతులు అని అంటే మొదటి వచనములో రాశాడు. చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆజ్ఞ ఏంటండి? ఇప్పుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ సంవత్సర కాలం అంతా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నిన్ను దీవించడానికి ఆ సంవత్సరం నువ్వు తినడానికి తిండి దేవుడు ఇస్తున్నాడు. నీ వ్యక్తిగతంగా ఇదంతా నాదేనంటే నీదే అవ్వచ్చండి, కానీ నీ ఆలోచన నీ హృదయంలో నీదది. రూపాయి కాగితాలు తినిమింగుతావా? 100 కాగితాలు తినిమింగుతావా? పోరా ఈ నెత్తిని పోసుకొని ఆ నెత్తి మీద అమ్మ నువ్వు పిల్లలు పెట్టినని అడుగుతావా? నీ దౌర్భాగ్య బుద్ధి ఎక్కడ వచ్చిందంటే అడుగు భాగంలో వచ్చింది. అడుగు భాగంలో ఏంటంటే నీ నడక తేడా. దేవునికి స్తోత్రాలు. నీ ఆలోచన తేడా. కారణం సింపుల్లో పోయేదండి. మన ఆయన ఫోన్ చేశాడు, ఏంటన్నా ఎగరంటే ఇప్పుడు బాగానే ఉందండి అన్నాడు. దేనికన్నా? అదేనండి మీరు ప్రార్థన చేసినాక పర్వాలేదండి అన్నాడు. అంతకుముందు ఏం చేసేవాళ్ళం? అంతకుముందు నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదండి, 12 సంవత్సరాలు ఎక్కడికి తిరుగుతున్నాను, లక్షల్లో ఖర్చు అయిందండి అన్నాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు? నేను అడగడానికి నాకు మామూలుగా ఆలోచన లేదు, నేను అడగల. ఇప్పుడు ఏం జరిగింది అన్న? అయ్యా ఇప్పుడు నాకు బాగుంది. ప్రియులారా, మనిషి బుద్ధిహీనతగా బతికే కన్నా బుద్ధిమంతుడిగా బతికితే దాని వలన ప్రయోజనం ఉంది. దేవునికి స్తోత్రాలు.
బుద్ధి జ్ఞానములు యెహోవా గుప్తములై ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. అవి నువ్వు మొదట్లో నీకు వచ్చినటువంటి బలహీనతను నువ్వు తుంచావనుకోండి, ఆ బలహీనత ఏముందంటే అక్కడితో అది ఆగిపోద్ది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ఆ యొక్క మార్గాన్ని ఇచ్చాడండి. ఆ మార్గంలో సచ్చు పుచ్చు అంటే పొలంలో పండిన పంట అంతా కూడా వాడు ఏం చేశాడో తెలియదు, తప్పగింజలు మొప్పగింజలు దేవునికి ఉపయోగపడని అన్ని కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏబేలు బలిసిన గొర్రెలను తీసుకొచ్చాడండి, అంటే పనికి వచ్చే వాటిని. మన ఇంటికాడ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మందిరాల్లో వాడు దేవునికి ఇచ్చేటువంటిది, నేను ఎందుకు నష్టపోతున్నాను, నా వ్యాపారం ఎందుకు నష్టపోతుంది, నేను ఎందుకు ఆర్థిక పరిస్థితిలో ఉంటున్నాను, నాకు శరీర బలహీనతలు ఎందుకు వచ్చినాయి, నా కుటుంబాన్ని నేను ఎందుకు ఎలా నడిపించుకున్నానని ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే అదంతా కూడా నీ కళ్ళ ముందు బైబిల్లో ఉంది, వినబోతున్న నీ వాక్యంలో ఉంది. అది నువ్వు చేసుకున్నటువంటిది. గుణవతి అయిన భార్య దొరుకుతారు, అది ముఖ్యము కంటే, అంటే నీ భార్య మంచిదైతే నీ కుటుంబం బాగానే ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మీరు చదివినట్లయితే దావీదు నాబాల్ అనే వాడి ఇంటికి వెళ్ళి ఆ నాబాల్ అనే వాడి ఇంటి దగ్గర, అయ్యా నాకు ఆహారం లేదు, నేను అరణ్యంలో ఉన్నాను, నేను రాజునయ్యా, నాకు నువ్వు కొద్దిగా ఆహారం ఇవ్వమని ఆ భటులను పంపాడు. వాడేం చేశాడండి, దావీదు ఎవడు అన్నాడు. రాజును పట్టుకొని దావీదు ఎవడు అన్నాడు. రాజు అరణ్యంలో ఉండడం ఏంటి, రాజు ఎక్కడ ఉండాలంటే అంతఃపురంలో ఉండాలి. తన పొరుగు వారిని చూసి పారిపోయేవాడు వాడు ఒక రాజా, వాడిని అన్ని కాపాడుతాడా, నేను అతనికి ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి నేను? చూడండి 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం. వాక్యం చెప్పు. 25:9 అంట చూడండమ్మా. మొదటి సమూయేలు 25:9. హల్లెలూయా చెప్తాం ఒకసారి. అట్లా ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను సంపాదించుకున్నది, చదవమ్మా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే వచ్చినోళ్ళతో సవ్యంగా మాట్లాడినా బాగానే ఉంటుంది. పోనీ ఇవ్వనయ్యా, నేనేదో కొద్ది గొప్ప సంపాదించుకున్నాను, మీకు పెట్టే అంత ధన్యత నాకు లేదు, ఏమనుకోవద్దని దావీదు గారికి చెప్పమంటే ఆయన ఇంకో మార్గం ఎన్నుకునేవాడు. దావీదు ఎవడు, దావీదు ఎవడు, ఆయన అనే మాట, దావీదు ఎవడు, దావీదుకి సంబంధించిన వాడు ఎవడు, దావీదు రాజా అరణ్యంలో ఉన్నాడా, పారిపోతున్నాడు కదా. ఇవన్నీ కూడా ఎత్తేటప్పటికి ఆ ఉన్నటువంటి భటులు ఎన్ని దావీదుకి ఖచ్చితంగా ఆ మాట చెప్తారా చెప్తారు, చెప్పేశాడు. వాళ్ళు చెప్పగానే దావీదు ఏం చేశాడంటే 600 మంది, వీడు ఒక పెద్ద హీరోను కాదు, ఐశ్వర్యవంతుడు కాదు, గొర్రెల కాపులు అంతేనండి. అతనికి ఉన్న గొర్రెల మంద, అతనికి దగ్గర 10 మందో 15 మందో పని చేస్తాడు. ఆయన యుద్ధానికి ఉపయోగపడతాడా, ఉపయోగపడదు. ఆయన ఏం చేశాడు, 600 మందిని లేగమన్నాడు. 600 మందిని వేసుకొని గొర్రె వేసుకొచ్చేస్తున్నాడు. ఆయన వెనకాల 6 గుర్రాలు వేసుకొస్తున్నారు, మార్గంలో ఉన్నాడు. ఇంతలో కాదు భార్య లోన్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో మరి అవి అప్పుడు వచ్చి ఆ ఇంట్లోకి రాగానే ఆ పనివాడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే 15వ వచనం లేక 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపింపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య సంచరించుతున్నంత సేపు అపాయము గాని నష్టము గాని నాకు సంభవించలేదు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఇక్కడ ఉన్నాడండి, ఎందుకంటే సౌలు తరుముతున్నాడు, దావీదు అరణ్యంలో దాక్కున్నాడు. అప్పుడు సౌలు యుద్ధానికి వస్తాడేమోనని. అయితే ప్రాంతానికి రాజు 40 సంవత్సరాలు రాజు
40 సంవత్సరాలు ఈ అరణ్యంలో పరిగెత్తుతున్నాడని పోయిన వారం మీతో చెప్పాను. దావీదు దావీదు పనివారు చేసిన మేలు తన భార్యతో చెప్పి ఆ భార్యతో చెప్తున్నాడు, వాడు చాలా ఉపకారం చేశారు. మరి దేవుడు నీకు ఎంత ఉపకారం చేస్తున్నాడు? ఒక మనిషే నీకు ఎంత ఉపకారం చేసినప్పుడు, మనుషులే నీకు ఎంత ఉపకారం చేసినప్పుడు దేవుడు నీకెంత ఉపకారం చేస్తున్నాడు. నిన్ను దీవిస్తున్నాడు, నీకు సంతానాన్ని ఇస్తున్నాడు, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, నీకు పొలాన్ని ఇస్తున్నాడు, నువ్వు ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసినవే కదా. దేవుడు ఏం చేశాడు? దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటే మనసులో ఎందుకు రావాలి? అతను అంటాడు, నేను కొన్ని లక్షలు. ఇప్పుడు చాలా మందికి ఇవాళ మనం చెప్పవసరం లేదండి. నిజంగా ఇందాక నేను చెప్పానండి, బుద్ధిహీనత ఎక్కడ ఉంటుందంటే ఆలోచన ఉంటుంది. 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి డాక్టర్కి కట్టగలిగిన వాళ్ళు 20,000 రూపాయలు దేవునికి ఇవ్వచ్చుగా, 1,50,000 మిగులుతాయిగా. మరి ఎందుకు ఇవ్వట్లా? నీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ పక్కన నీకు బెజ్జం పెడితే డాక్టర్ బెజ్జం మొత్తం పూడిశాడని నువ్వు అనుకుంటున్నావు. ఈ పక్కన పెట్టిన బెజ్జం ఈ పక్కన ఇక్కడ దాకా వచ్చేదాకా దేవుడు కాపాడుతాడు. నీకు కనపడింది శర్మం ఉంది, కానీ ఈ పక్కకు వచ్చేటప్పటికి నీకు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మరలా నువ్వు ఏ 2 లక్షలతో బాగు చేయించుకున్నావో ఇప్పుడు నీకు ఆయుష్కాలం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం అనుకున్న దాని మీద 5-6 సంవత్సరాలు తగ్గిపోద్ది కాబట్టి. ఇలాంటి బెజ్జాలన్నీ పోడవటానికి, నీ గాయాలన్నీ పోడవటానికి నీ అధిపతి అయిన దేవుని మాట నువ్వు వినాలి. హల్లెలూయా చెప్తామని. ఎవరి మాట వినాలి? దేవుని మాట నువ్వు వినాలి. దేవుడు నీతో ఏం చెప్పాడు? నీకు చెప్పిందేమో నీ నష్టమేమో అడగదా. నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నాకు ఇవ్వు. అది కూడా దేవుడు ఎందుకు చెప్పాడంటే భయభక్తుల కొరకు కానీ నీ దగ్గర ఏదో ఆయన తినాలని కాదండి, నిన్ను కాపాడటానికి. ఇక్కడ తన భార్యతో కింద ఒక మాట ఏమంటాడంటే, అమ్మా మన యజమానుడు పనికి మాలిన వాడు. ఆ కింద వచ్చిన చదువు ఇందాక కంటిన్యూ చేసి 17 వచ్చిన. అయితే వాడు కీడు చేయాలని నిశ్చయించి ఉన్నాడు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఎవరంటే మీరు ఇంటికి యజమానుడేనండి. కొంతమంది బతుకులు ఎలా ఉన్నాయనంటే ఆయనకి కొన్ని లక్షల రూపాయలు ఆస్తున్నా అడుక్కునే బుద్ధి చాలా మందికి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మీకు బండిపల్లి రోడ్డు ఉండగా బండిపల్లి రోడ్డు సింహాసన హాస్పిటల్ యువతానికి వచ్చిన తర్వాత ఒక ఇల్లు పడేస్తుంది. ఇప్పుడు వాడికి 5 ఆడపిల్లలు, వాడికి కావాల్సినంత ఆస్తుంది ప్రాఫిట్ అండి. ఆ పిల్లలు ఇప్పుడు ముసలివాడు అయ్యి సరిపోతున్నారండి. అందులో ఒకే ఒక్క పిల్లలకి మాత్రమే ఆడు పెళ్లి చేశాడు. ఆ వచ్చినోడు ఏం చేశాడంటే ఈడకు పెళ్లి చేయడం మానేశాడు. అందులో వాడు సంపాదించినోడు సరిపోయాడు. ఇప్పుడు ఈయన పనికి మొదలాడా మంచోడా? ఆ ఇల్లు ఇప్పుడు కూడా ఉందో, మీరు వెళ్ళి చూడండి. అక్కడ మూల ఒక కొట్లో బియ్యం కొట్టు ఉంటుందండి, దాని పక్కన పడేశారు ఈ వాటాలు వేసుకొని. ఇప్పుడు వాటాలు ఎవరు వేశారనంటే ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆడికి 2 మగ పిల్లలు పుట్టారు, వాళ్ళు వాటాలు వేసుకున్నారు. అసలుడు సరిపోయాడు, అల్లుడు సరిపోయాడు, కూతురు సరిపోయింది. ఇప్పుడు కొడుకులు వాటాలు వేసుకున్నారు. ఆ రుద్రాల్లో 1-2 బతుకున్నట్లుగా నేను చూస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వే సంపాదించావు, కానీ నువ్వు సంపాదించింది నువ్వు బతికెళ్ళావంటే నువ్వు బతికెళ్ళాలి. పోనీ నీ పిల్లలు అనిపించాలంటే వాడు అనిపించాలి. ఈ రోజుకి వాడు పెళ్లి పెడాకులు లేకోకుండా, చూసేవాడు లేకోకుండా దిక్కుమాల బతుకుతున్నారు. చూసిన వాళ్ళందరూ ఆయన ముఖాన్ని నొమ్మేస్తున్నారు. ఆడు చచ్చిపోయాడండి, చచ్చిపోయినా ఆయన వదలకోకుండా బూతులు తిడుతున్నారు. కారణం ఏంటి? బతికుండగా నువ్వు న్యాయం చేయలేకపోయావు. నీ హృదయం భయంకరమైనదండి, నీ బతుకే భయంకరమైనది. ఆయనకి ఇంకో జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే వాడి ఇంట్లో వండుకు తినేవాడు కాదంటే, వాడి ఇంట్లో వండుకు తినేవాడు కాదు. ఆడి బతుకేంటంటే వాడి స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ టయానికి ఆ నెలకి వెళ్ళిపోతాడంట. వాడు పెళ్ళిళ్ళు పెడాకులు వాడికి అవసరం లేదండి. వాడికి తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా పాముకులే కదండి. వాడు ఎలా వెళ్ళిపోతాడంట. వాడు కరెక్ట్గా భోజనం చేసే టయానికి వచ్చాడు కాబట్టి
నిదానంగా అలవాటు అయిపోతుంది. ఇది ఎందుకు వచ్చాడో చెప్పుకుంటారు అందరూ. రాయా రా బాబాయ్ కూర్చో అంటారు. ఎందుకంటే ఆయన వచ్చినట్టు బొమ్మని అనం కదా. చాలా మంది వాళ్ళ అగ్ర కులాల్లో వాళ్ళందరూ పాములు కానీ బ్రాహ్మణులు కానీ చాలా మంది అందరూ ఎందుకంటే వచ్చినోడికి కొంత అన్నం పెట్టండి అని అనుకుంటారు. అలాగే నీ జీవితంలో నువ్వు సంపాదించింది నువ్వు సుఖపడటానికి ఉపయోగపడుతుందా? నువ్వు సంపాదించింది నీ సుఖానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నీ బిడ్డల సుఖానికి ఉపయోగపడుతుందా? ఇలాంటి వాడు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నాబాలు కూడా అలాంటి వాడే. ఇంకో విషయం ఏంటంటే నాబాలుకి సంతానం లేదు. కొంతకాలం అయిపోయిందండి. ఇక్కడ ఆ కింద దావీదు వచ్చేస్తున్నాడు. ఈమెం చేసిందంటే ఏ ఏ పనివాడైతే చెప్పాడో ఆ దగ్గరికి వెళ్ళి మనం ఉన్న పనివాళ్ళని తీసుకురండి, ఒక 30 మాలికల పిండిని కలిపి రొట్టెలు చేయండి. అప్పుడు అన్నం లేదండి, రొట్టెలే. మీరు రొట్టెలు చేయండి. మన ఇంటిలో ఉన్నటువంటి ఆ గొర్రెపోతుల్ని మేకపోతుల్ని వధించి మాంసము వండి ఒక బండికి ఎక్కించండి. నేను ఈరోజు దావీదుని ఎదుర్కొంటానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రాలు. దావీదు తన సైన్యంతో వచ్చేస్తున్నాడు. ఈమె వంట చేసింది. నాబాలు ఫుల్లుగా తాగి పడుకున్నాడు. ఆడి లెగిసేలోపు ఈమె ఏం చేసిందంటే ఉదయానికల్లా వంటంతా కూడా సిద్ధపాటు చేసుకొని ఆ గాడిదకి గంటలు కట్టి, అంటే పూర్వకాలంలో రథానికి కూడా గాడిదలు కట్టేవాడు. ఆ రథం మీద ఎక్కి వెంటనే ఎడకాల సైన్యము ఆ యొక్క ఆహారాన్ని తీసుకొస్తున్నారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఇప్పుడు దావీదు ఎదుర్కొన్న తర్వాత ఆమె దావీదుని ఒక మాట అంటుంది. ఒక మాట చూడు, 20వ వచనం. ఎదురుపడి ఆమె వారిని కలుసుకొని అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి నేను వ్యర్థముగా కాపాడుచు వచ్చింది. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను. దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయుగాక ప్రయాణం చేయించున్నాను. అభిగయాలి దావీదును కనుగొని గార్భారము మీద నుండి త్వరగా దిగి దావీదులకు సాష్టాంగ నమస్కారము చేశాను. దేవునికి స్తోత్రాలు. అలాగే ఒకసారి ఇక్కడ బుద్ధిమంతులు, సుబుద్ధి కలిగిన వారు, అంటే జ్ఞానం తెలిసిన వారు, అపాయాన్ని తప్పించుకునేవారు, ఆలోచనతో బతికేవాడు, వాడని ఏమంటారంటే సుబుద్ధి కలిగిన వారు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకుంది, ఎప్పుడైతే అయా ఇలా జరిగిందని తన పనివాడు చెప్పాడో ఆ పనివాడు చెప్పిన దాన్ని ఈమె అర్థం చేసుకొని వెంటనే వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని తీసుకొని బయలుదేరింది. 19వ వచనంలో ఏమనుకుంటున్నాడంటే ఆ ప్రాంతంలో నాబాలు కుటుంబమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఇంట్లో మగవాడు లేకోకుండా హతము చేయాలి. ఇది నా దేవుడు నాకు ఇచ్చే గొప్ప ధన్యత. కానీ ఇక్కడ దేవుడు రక్షించేవాడు కూడా. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆశ్రయించిన వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు. అటు దావీదు దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. ఇది అభిగయాన్ని కూడా దేవుని సన్నిధిలో నిలబడింది. దేవుడు మధ్యలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. వీరిద్దరూ కూడా మధ్యలో నిలబడినప్పుడు ఆమె వినయము కలిగి తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం ఉంది. ఎవరు హెచ్చించబడతారంట? దేనిలో తగ్గించుకోవాలి? మాట్లాడే మాటలను తగ్గించుకోవాలి, నీ ఆలోచనలో తగ్గించుకోవాలి, నీ ఉద్దేశంలో తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుని నడవగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఆ రథం ఆపింది, రథం గబగబా వచ్చింది, మోకరించింది, 2 చేతులు జోడించి దావీదుకి ఒక మాట చెప్తూ ఉంది, వందనాలు చెప్తూ ఉంది. చూడండి ఒకసారి. నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. 24వ వచనం చదువుతుంది.
నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైనను నేను చెప్పు మాటలు అంగీకరించుము. నా ఏలిన వాడ దుష్టుడైన నా నాబాలను లక్ష్యపెట్టవద్దు. చాలు, దేవునికి స్తోత్రాలు. అక్కడ కింద చాలా ఉంటుందంటే అవన్నీ కూడా ఇప్పుడు మనం సరివి గురించేది కాదు. తన భర్తను ఏమంటుందంటే, దుష్టుడైన లాభాలని మీరు లక్ష్య పెట్టకూడదయ్యా, నా ఒక్క మాటను దయచేసి నన్ను కరుణించు. ఇదిగో నీకు తీసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా నీకు నీ బట్టలకి సరిపడా ఆహారం నేను తీసుకొచ్చాను కనుక దయచేసి నీవు నా మాట విను. నువ్వు దేవుడు నీ నోట ఆశీర్వాదమును దీవెనను అనుగ్రహించును గాక అని ఆమె ప్రార్థన చేసింది. కిందకు వచ్చినట్లయితే అధ్యాయంలో ఒకసారి కిందకు వచ్చేయండి. 27. అయితే నేను నా ఏలిన వాడి నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకలను నా ఏలిన వాడి వద్ద నేను నీ దాసురాలనైనా సైన్యాలతో వస్తున్నాడు. అయితే మరి నిన్ను కాపాడే దేవుడు ఇంకెంత బలవంతుడు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిన్ను కాపాడేవాడు ఇంకెంత బలవంతుడు? ఆయన సర్వ సైన్యాధిపతి, ఆయన లోకరక్షకుడు, ఆయన విమోచనకర్త, ఆయన సృష్టికర్త, ఆయన మనలను తప్పించున్న యెహోవా వశమై తిరిగి నువ్వు బతకాలి. అయ్యా కొంతకాలం నన్ను బతికించమంటే బతికించగలిగిన శక్తి ఆయనకు ఉంది. అంత గొప్ప దేవుడిని నువ్వు నీ హృదయంలోనికి తెచ్చుకుంటే బాగానే ఉంటది. మానవునికి, ఒక మనుషునికి ఇంత ప్రయాసపడుతున్నవి. అయ్యా నువ్వు మాకు మేము తీసుకొచ్చిన కానుకలు అంగీకరించి నీవు మమ్మల్ని ఏమీ చేయకోకుండా మమ్మల్ని నీవు క్షమించు. మరి దేవుడి దగ్గర మనం ఏం అడగాలి? దేవుడి దగ్గర మనం ఏం అడగాలి? దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఎలా నడుచుకోవాలి?